హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ హోమ్ గార్డెన్. మీ లక్ష్మి. ఈరోజైతే మనం ఎన్ని ఫ్లవర్స్ అయితే వచ్చాయో ఇప్పటి వరకు, అలానే వచ్చిన ఫ్లవర్స్ మళ్ళీ మనం పాలినేషన్ ఎలా చేయాలి, కొన్ని అయితే హార్వెస్ట్ వచ్చాయండి. అవి నెక్స్ట్ పూసేసిన తర్వాత వాటికి బలానికి మనం ఏమేమైతే కిచెన్ వేస్ట్ అది ఎలా ఇస్తున్నానో ఏంటనేది అయితే మీకు చూపిస్తానండి. ముందుగా అయితే డ్రాగన్ ఫ్లవర్స్ చాలా బాగా అయితే వచ్చేసాయండి. ఇప్పటి వరకు మనం చాలా ఫ్రూట్స్ అయితే హార్వెస్ట్ చేసుకున్నాం కదండి. వైట్ అండ్ పింక్ డ్రాగన్ ఫ్రూట్స్ అయితేనే చెట్టు నిండా ఫ్లవర్స్ వచ్చాయండి చాలా వరకును. అవన్నీ అయితే మీకు చూపిస్తాను. డ్రాగన్ ఫ్లవర్స్ మనం పాలినేషన్ చేసామనుకోండి, చాలా చక్కగా అయితే ఫ్రూట్గా మారుతుంది. పాడైపోతాయి, రాలిపోతాయి అనే భయం అయితే అవసరం లేదండి. ఈ ఇయర్లో అయితే నాకు పాలినేషన్ చెయ్యకనో మొత్తం మీద అక్కడక్కడ ఒక్కొక్క ఫ్లవర్ అయితే ఫ్రూట్గా మారడం లేదండి. అందినంత వరకు అయితే పాలినేషన్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఫ్లవర్సేనండి. చూసారా, ముందు రోజు బ్లూమ్స్ అయ్యాయి. ఉదయం మనకి 6:30 అయ్యేటప్పటికి మనకి చూసారా డ్రాగన్ ఫ్రూట్స్ కూడా వచ్చాయి. 30 ఫ్రూట్స్ అయితే మనం హార్వెస్ట్ చేసాం కదా. ఇవ్వండి ఇంకొక రెండువి బాగా పైకి అయితే వచ్చాయండి ఫ్రూట్స్. పింక్ డ్రాగన్ ఇవి రెండు కూడాని. మనం వీటికి కిచెన్ వేస్ట్ అయితే నేను చూడండి కొంచెం పెద్ద డబ్బా అనేది వేస్ట్ డబ్బా మొత్తం హోల్స్ చేశానండి డబ్బాకి అయితేను. ఇప్పుడు మనం కిచెన్ వేస్ట్ ఇందులో వేద్దాము. కొంచెం మట్టి వేసి కిచెన్ వేస్ట్ అయితే వేద్దాం. పళ్ళ తుక్కు, కూరగాయల తుక్కు, అలానే ఎండుటాకులు కానీ మనకి ఏవి ఉంటే అవి వేసుకోవచ్చండి. అందులో ఫ్రూట్స్ కానీ, బంగాళదుంప తొక్కు కానీ, ఇవన్నీ మొత్తం మనకి కూరగాయలు వేస్ట్ తుక్కు అంతా ఇందులో అయితే వేస్తున్నాను. మొత్తం డబ్బా అంతా మనం ఇందులో వేసుకున్నాం అనుకోండి. డబ్బాలను కంపోస్ట్ అయితే అయిపోతుంది. మధ్యలో కొంచెం మట్టి కానీ, ఊక కానీ, లేకుంటే కోకోపీట్ కానీ కూడా వేసుకోవచ్చు మనం. డ్రాగన్ పెరిగే కొద్దీ కూడా మనకి ప్లేస్ ఉండదండి. కొంచెం చిన్నదైతే కనుక వాటికి ఇచ్చే కుండీ చిన్నదనుకోండి, అది కొంచెం కష్టమైపోతుంది. వాటికి పోషకాలు అయితే ఇస్తూ ఉండాలి. ఈ విధంగా మనం నింపి పెట్టుకున్నాం అనుకోండి. చూసారు కదండి, ఈ టబ్బు మధ్యలో అయితే నేను ఇలా పెడుతున్నాను. దానిపైన కొంచెం వాటర్ చేసేటప్పుడు వాటర్ పడుతుంది కదండి, అలాగా కొంచెం బలంగా అయితే మనకి వస్తూ ఉంటుంది. ఫ్రూట్స్, బడ్స్ కానీ, ఫ్లవర్స్ కానీ చాలా చక్కగా అయితే వస్తాయండి. ఇవ్వండి డ్రాగన్ ప్లాంట్. ఈసారి చాలా ఎక్కువైతే ఫ్లవర్స్ వచ్చాయండి. హార్వెస్ట్ కూడా ఒకేసారి వచ్చేలాగా ఉన్నాయి. ఎందుకంటే మనకి ఫ్లవర్స్ అన్నీ కూడా ఒకేసారి వస్తున్నాయి. 2 రోజులు అయితే వచ్చాయండి ఫ్లవర్స్. మనకి ముందు రోజు ఇవన్నీ కూడా మీకు చూపిద్దాం అనుకున్నాను, కుదరలేదు నాకు. కానీ ఇప్పుడు చూడండి ఇవన్నీ కూడాను మళ్ళీ బడ్స్. ముందు రోజు వచ్చినవి అయితే మనకి 18 ఫ్లవర్స్ అయితే వచ్చాయండి దగ్గర దగ్గర. అవన్నీ కూడాను ఫ్లవర్స్ వళ్ళిపోయాయి. ఉదయం 9 గంటలకు చూసేసరికి మొత్తం అవి వాలిపోయాయండి. ఇంకా చూపించడానికి అవ్వలేదు. నెక్స్ట్ డేకి ఇవన్నీ కూడా ఇంకొక 14 బడ్స్ అయితే వచ్చాయండి ఇంకాను. ఆ రోజు నైట్కి విడవడానికి చాలా చక్కగా అయితే వచ్చేసాయి ఇవి కూడా. బ్లూమ్స్ నైట్ మనకి 9, 10 ఆ టైం కల్లా ఇవి బ్లూమ్ అవుతూ ఉంటాయి. అప్పుడు మనం పాలినేషన్ చేయొచ్చు. లేదంటే ఉదయం 6 లోపు మనం పాలినేషన్ చేసామనుకోండి, చక్కగా పాలినేషన్ అవుతుంది. లేకుంటే మనకి ఫ్లవర్స్ అయితే ఇలా వాడిపోతాయండి. అప్పుడు చేయడం కొంచెం కష్టమే. ఇదిగోండి చూసారు కదా, ఇవన్నీ కూడా వైట్, పింకును దగ్గర దగ్గర
చాలా వరకు అయితే పింక్ అండ్ వైట్ బాగా వచ్చాయి మనకి. ఇవన్నీ కూడా కుండీ చిన్నదైనా కానీ ఫ్లవర్స్ అయితే ఎక్కువ వచ్చాయండి. మీకు చూపిస్తూనే ఉంటున్నాను కదా ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయి, ఎన్ని ఫ్రూట్స్ వచ్చాయి అనేది. చాలా సింపుల్గా అయితే మనం డ్రాగన్ పెంచుకోవచ్చని. ఇదిగోండి ఇవన్నీ కూడాను 18 ఫ్లవర్స్ అయితే వచ్చాయండి ముందు. ఇవన్నీ కూడా మనకి ఇంకొక 1 మంత్ పడుతుందండి ఫ్రూట్స్ రావడానికి. చాలా బాగా అయితే వచ్చాయి. మనం ఇలా ఫ్లవర్స్ అన్నీ ఎక్కువ వచ్చినప్పుడు ఏదో ఒకటి మనం మన దగ్గర ఉన్నది అవైలబుల్గా ఉన్నది బోన్ మిల్ కానీ, లేకుంటే పశువుల ఎరువు కానీ, అలా కిచెన్ వేస్ట్ కానీ ఏదో ఒకటి మనకి ఏది అవైలబుల్గా ఉంటే వాటిని మనం మొక్కలకైతే ఇవ్వచ్చండి. ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి ఇంకాను అక్కడక్కడను డ్రాగన్ ఫ్రూట్స్. ఇవి కూడా కోసేద్దామండి. ఇవి ఇన్ని మొగ్గలు వచ్చాయి కాబట్టి కొంచెం సైజ్ తగ్గాయి, అయినా ఏం పర్వాలేదండి. ఇవి కోసేసిన తర్వాత మనకి నెక్స్ట్ వచ్చే బడ్స్ ఫ్లవర్స్ బాగా వస్తాయండి, ఎదుగుతాయి, గ్రోత్ అయితే బాగుంటుంది. ఎప్పటికప్పుడు అయితే హార్వెస్ట్ చేసేసుకోవాలి, ఎక్కువ రోజులు అలా ఉంచకూడదు మనం. వెనక వచ్చేవి అయితే బాగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. చూసారండి ఇవి 3 మొత్తం మనకి 35 ఫ్రూట్స్ అయితే వచ్చాయండి. ఇకపోతే ఒక 4 డేస్ 5 డేస్కి మనకి చూడండి మనం ఇలా ట్యాప్ చేసామనుకోండి ఎన్ని ఫ్లవర్స్ అయితే వస్తాయో. ఇవన్నీ కూడా పూసేసినాయండి 2 డేస్లో వచ్చిన డ్రాగన్ ఫ్లవర్స్ అండి. వీటన్నింటినీ కూడా మనం కిచెన్ వేస్ట్ కంపోస్ట్లో వేసుకోవచ్చండి, లేదంటే ఫ్లవర్ కంపోస్ట్ కూడా మనం చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయితే కంపోస్ట్ అయిపోతుందండి ఫ్లవర్స్. ఇలా తీసేసామనుకోండి తొడమల్ని, మనకి కొమ్మకి బరువు ఎక్కువ లేకుండా చాలా చక్కగా అయితే ఫ్రూట్స్ ఎదుగుతూ ఉంటాయండి. ఈ విధంగానే మనం అందరం అయితే తీయకుండా వదిలేసినా ఏం పర్వాలేదండి. నేనైతే ఇలా చేస్తాను, అందినంత వరకు మొత్తం ఇవన్నీ తీసేస్తానండి. కొమ్మలు ఎక్కువగా ఉన్నాయి కదా, ఆ బరువుకి మొత్తం విరిగిపోయే అవకాశం ఉంటుంది వర్షాలకు అవి వచ్చినా గాలి వేసినా మనకి. అందుకు అందినంత వరకు తీసేస్తాను ఇవన్నీ కూడాను. వర్షం పడింది అనుకోండి వాటిల్లో కూడా మనకి ఫ్లవర్స్ అవి పాడైపోయి కొంచెం ఎదగడానికి కూడా కొంచెం ఇదిగానే ఉంటుంది, మనకి ఫ్రూట్స్ అయితే బాగా రావు. అందుకని నేనైతే ఇలా తీసేస్తాను. ఇంకా 2 రోజులకి 3 రోజులకి అయితే కొంచెం రావండి, కంగారు పడకండి. మనకి ఒక 4 డేస్ 5 డేస్ అయ్యేటప్పటికి ఇలా అనగానే ట్యాప్ చేయగానే మనకి ఆ ఫ్లవర్ అయితే వచ్చేస్తుంది. మొత్తం అన్నీ కూడాను ఈ విధంగా చేయడం వల్ల కొమ్మకైతే బరువు ఉండదండి. మెయిన్ మనం ఈజీగా మనం పెంచుకోవచ్చు. చూసారు కదా ఎన్ని ఫ్లవర్స్. ఇవన్నీ ఫ్రూట్స్ సైజ్ అయితే పెద్దగా రావాలంటే రావండి, కొన్ని చిన్నవి వస్తాయి, అలానే కొన్ని పెద్దవిగా వస్తాయి. ఈ ఫ్రూట్స్ అన్నీ ఎలా వచ్చాయి ఏంటి అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇంకొక ఫ్రూట్ కూడా ఉంది చూసారా, ఇది పింక్ డ్రాగనే. మొత్తం ఫ్రూట్స్ అన్నీ ఇప్పుడైతే అయిపోయాయండి, ఇంకా నెక్స్ట్ మంతే మనకి ఫ్రూట్స్ వస్తాయి. ఇక ఫ్లవర్స్ అయితే ఎన్ని వచ్చాయో చూపించాను కదండి. ఇదండి మన డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఇప్పటి వరకు మనకి 36 కాయలు వచ్చాయి. చూసారు కదా, మన టెర్రస్ మీద చాలా ఈజీగా అయితే మనం పెంచుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా ఎన్ని ఫ్రూట్స్ అయితే వచ్చాయి అనేది అయితే మీకు చూపిస్తానండి. చూసారు కదా, చాలా చక్కగా అయితే ఫ్లవర్స్ని పాలినేషన్ చేసాము. అలానే కిచెన్ వేస్ట్ ఎలా మొత్తం అన్నీ చూసారు కదండి, ఫ్లవర్స్ అయితే ఎంత బాగా బ్లూమ్ అయ్యాయో.
మన డ్రాగన్ ప్లాంట్ అయితే ప్రస్తుతానికి ఇలా అయితే ఉందండి. నెక్స్ట్ వీడియో అయితే ఫ్రూట్స్ హార్వెస్ట్ గట్టిగానే ఉంటుంది మనకి, ఎక్కువ వస్తాయి. ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాను. డ్రాగన్ అయితే మనం ఈజీగా సింపుల్గా అయితే చిన్న కుండీలోంచి పెద్ద కుండీ అయినా సరే చాలా ఈజీగా పెంచవచ్చండి. లో బడ్జెట్లో కూడా మనం ఈజీగా పెంచుకోవచ్చు. ఇదండి మన డ్రాగన్ అయితేని చూసారు కదా, ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చాయో ఇవన్నీ కూడాను. ఈసారి అయితే అన్నీ ఒకేసారి వచ్చాయండి, ఎక్కువ ఫ్లవర్స్ అయితేనే మనకి వైట్ పింక్ కూడాను. నెక్స్ట్ వీడియోలో అయితే మనం చూద్దాం ఫ్రూట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.